ఒంగోలు నుండి అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము నేను మా ఫ్రెండ్స్. యాక్చువల్లీ 10:30కి బస్సు, 1 అవర్ డిలే అని డ్రైవర్ కాల్ చేసి చెప్పాడు. బస్ టికెట్ వచ్చేసి 1200 పడింది. సో మన బస్సు కూడా వచ్చేసింది. సో ఇక జర్నీ స్టార్ట్ చేసేద్దాం. చలో. అరుణాచలం బస్సులో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎర్లీ మార్నింగ్ చాలా మంచి వ్యూ దొరుకుతుంది. వెళ్ళే దారి మొత్తం పచ్చడి పొలాలు, విలేజ్ అట్మాస్ఫియర్తో నిండిపోతుంది. ఎవరైనా బస్ జర్నీ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బస్సెస్ టౌన్లోకి వెళ్ళవు, హైవేలోనే దింపుతారు. అక్కడ నుండి 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అక్కడ నుండి మనం ఆటో పట్టుకొని వెళ్ళాలి. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో ఎక్కువైతే ఇవ్వకండి, జస్ట్ 50 రూపీస్ మాత్రం ఇవ్వండి. నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి రంగాగారి ప్యాలెస్. ఇది రాజగోపురానికి ఎదురుగా సెకండ్ రైట్లో ఉంటుంది. పర్ డేకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక ఫ్రెష్ అయ్యేసి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఈ క్షేత్రంని పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగంగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు అగ్ని రూపంలో వెలుగుతున్నారని ప్రజల నమ్మకం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్ప అని యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు శివుడు ఆది అంతం లేకుండా ఒక అగ్నిస్తంభంలా మధ్యలో నిలబడతారని పురాణం చెప్తుంది. ఆ అగ్ని రూపమే ఈ అరుణాచల కొండని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్లేస్ని ముక్తి స్థలం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వీడియోలో కంప్లీట్ ట్రిప్, దర్శనం, గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను వెళ్ళిన రోజున ఏకాదశి అవ్వటం వలన భక్తులు చాలామంది వచ్చారు. క్యూ లైన్ చాలా ఎక్కువ ఉంది. దర్శనానికి 2 to 3 అవర్స్ పట్టింది. నేను అరుణాచలంకి థర్డ్ టైం రావటం. ప్రీవియస్గా నేను వచ్చినప్పుడు ఇంత జనం అయితే లేరు, క్యూ లైన్స్ కూడా ఏమి ఉండేవి కావు. టెంపుల్లో చాలా చేంజెస్ అయితే చేస్తున్నారు. సో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మమ్మల్ని వేరే గేట్ నుండి లోపలికి పంపిస్తున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ మమ్మల్ని వేరే గేట్ నుండి లోపలికైతే పంపించారు. బట్ లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది. క్యూ చూడండి ఎంత ఉందో, చూస్తున్నారు కదా. ఫైనల్గా లోపలికైతే వెళ్ళాము. బట్ నేను ఒక లైన్లో ఉన్నాను, మా ఫ్రెండ్స్ అంతా ఒక లైన్లో ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్స్ అలో చేశారు లోపల వరకు, బట్ ఇప్పుడు మాత్రం అలో చేయట్లేదు, ఆపేస్తున్నారు. సో నేనైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాను. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేస్తున్నాము. సో ప్రసాదం కోసం వెళ్ళాము, ప్రసాదం తీసుకున్నాము. అరుణాచలంలో భోజనం బాగోదేమో అని భయపడకండి. రాజగోపురానికి ఎదురుగా సెకండ్ లెఫ్ట్లో ఆంధ్ర మెస్ అని ఉంటుంది, మన తెలుగువారిదే. భోజనం చాలా బాగుంటుంది. మీల్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాజగోపురానికి ఎదురుగా సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది. భోజనం చేసేసి హోటల్కి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇక ఎగ్జాక్ట్గా 5:30కి అయితే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాను. శివుని అగ్నిస్వరూపమే ఈ పర్వతం అని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ పర్వతం చుట్టూ నడవటం అంటే శివస్వరూపం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణలో మనకి 8 లింగాలు దర్శనమిస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. చుట్టూ చూస్తే చిన్న చిన్న షాప్స్, దీపాలు, భక్తులు ఓం నమ శివాయ అంటూ జపిస్తూ నడుస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ మార్గ మధ్యంలో ప్రతిరోజు ప్రసాదం ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. సో మేము కూడా ఆగి ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడితో మన గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేయగలనా లేదా అని డౌట్తో ఉన్నాను.
కానీ మనసులో శివుని తలుచుకుంటూ వెళ్ళిపోయాను. అయిపోయింది. రెండోసారి కూడా అయిపోయింది. ఇప్పుడు మూడోసారి చేస్తాను. ఈవినింగ్ టైంలో చల్లగాలికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి జింకలు అవి ఎదురవుతూ ఉంటాయి. వాటికి ఫుడ్ పెడితే చాలా మంచిది. నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం కూడా పెట్టాను. సో వాటి కోసమని కీరాస్ తీసుకొని వాటికి తినిపించాను. తెలియని ఆనందం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మ్యాక్సిమం వాటరు, ఫ్రూట్స్ తప్ప ఇంకేం తీసుకోను. లెగ్స్ అయితే ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 8 to 9 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. కాళ్ళు చాలా పెయిన్స్ వస్తున్నాయి. సో 10 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి కూర్చున్నాను. సో మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో మనది అయిపోవచ్చింది. చివరిగా మనం దర్శించుకోవాల్సింది ఈశాన్యలింగం అండి. సో ఈశాన్యలింగం కూడా కంప్లీట్ అయింది. ఇంకా నేను రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో దీంతో నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్గా అయిపోయింది. 14 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నాకు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం మాత్రమే. నాకు ఎందుకో చాలా ఇష్టం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.